హాయ్ హలో నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలి. ఇంకా గార్డెన్ అంతా కూడా చాలా బాగుంది. ఈరోజు కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, వాటిని హార్వెస్ట్ చేసుకొని గార్డెన్లో విత్తనాలు కొన్ని వదిలిపెట్టాను అనమాట. గివ్ అవే చేద్దాం నెక్స్ట్ అని చెప్పి. సో ఏమేమి వదిలిపెట్టానో అన్నది మీకు ఈరోజు అప్డేట్స్ ఇస్తాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేషన్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మన మిద్దె తోటలో ఫ్రూట్స్ ప్రస్తుతం అయితే స్టార్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. వాటిని హార్వెస్ట్ చేసుకొని ఫస్ట్ టైం కాసిన వాక్కాయలను కూడా హార్వెస్ట్ చేసుకుందాము. వాక్కాయలు అంటే మీకు ఐడియా ఉంటుంది, మేమైతే కల్లింకాయలు అంటాము, ఇక్కడైతే వాక్కాయలు అంటారు. సో వాటిని కూడా నేను చూపిస్తాను, హార్వెస్ట్ కూడా చేద్దాము. ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ చెట్టు అండి. స్టార్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో చూడండి, చెట్లు చాలా ఉన్నాయి స్టార్ ఫ్రూట్స్. వాటిని హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ ఇంకొక స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా ఉంది, వీటిల్లో కూడా ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ ఇంకా కల్లింకాయలు అంటే వాక్కాయలు అంటారు కదా, ఇక్కడ అవ్వండి ఇక్కడ ఉన్నాయి ఇటుపక్క. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ స్టార్ ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూసారా స్టార్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో, ఎంతంత పెద్దగా ఉన్నాయో. వీటిని హార్వెస్ట్ చేద్దాము. చెట్టుకి నీళ్లు సరిగా పొయ్యక మా పనమ్మాయి ఆకులన్నీ వాడిపోయి ఎండిపోతున్నాయి. తర్వాత నేను మళ్ళీ చూసుకొని పోస్తున్నాను అనమాట. చాలా సింపుల్ అండి, ఈజీ అండి స్టార్ ఫ్రూట్ని పెంచడం అయితే. చాలా బాగుంటాయి కూడా స్టార్ ఫ్రూట్స్ తినడము, తియ్యగా బాగుంటాయి, పుల్లగా. ఎల్లోగా వచ్చాయి, పండయ్యాయి, గ్రీన్గా లేకుండా పండ్లయ్యాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఇట్లా కానీ వచ్చాయంటే, కొంచెం తీయగా కూడా ఉంటాయి. ఇంకా స్టార్ ఫ్రూట్స్ మొక్కని పెంచడం చాలా ఈజీ అండి. నేను ఇదివరకు కూడా స్టార్ ఫ్రూట్స్ని ఎలా పెంచాలి, మొక్కని ఎలా పెంచాలి అన్నది వీడియో కూడా చేసి పెట్టాను, అవి కూడా చూడండి. అలాగే మనం చాలా సింపుల్గా పెంచుకోవచ్చు అండి ఈ మొక్కని. గ్రాఫ్టెడ్ మొక్కని తీసుకొచ్చి చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. నాకైతే స్టార్ ఫ్రూట్స్ చాలా బాగా కాస్తున్నాయి మన మిద్దె తోటలో. సో చూసారు కదా, ఒక చెట్టులో ఇన్ని వచ్చాయి, ఇంకో చెట్టు కూడా అక్కడ ఉంది, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇంకొక చెట్టు అండి స్టార్ ఫ్రూట్స్, ఇందులో కూడా ఉన్నాయి కాయలు. ఇవి కొంచెం గ్రీన్గా ఉన్నాయి, పుల్లగా ఉంటాయి అన్నమాట ఇవి. చూడండి గ్రీన్గా ఉన్నాయి ఇవి. చూసారా, రెండు చెట్లల్లో ఒక చెట్లో చాలా ఎక్కువ కాసాయి, ఇంకో చెట్లో ఒక 5-6 కాయలు కోసాను, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. స్టార్ ఫ్రూట్స్ అండి. ఇక్కడ చూసారంటే మన మిద్దె తోటలో ఫస్ట్ టైం వాక్కాయలు, కల్లింకాయల చెట్టు చాలా పెద్దగా పెరిగిపోయింది. సో కల్లింకాయలు కూడా చాలా ఉన్నాయి. ఈ కల్లింకాయలు చాలా బాగుంటాయి, చిన్నప్పటి నుంచి తింటున్నాం అనమాట మేము వీటిని.
స్కూల్ దగ్గర అయితే స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ మాకు లంచ్ బ్రేక్ కానీ 10 o'clockకి స్నాక్స్ బ్రేక్ ఇలా ఇచ్చారనుకోండి, ఆ టైంలో మేము కిందకి వెళ్ళేసి ఈ కాయలను తీసుకొని తినేవాళ్ళం. చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి వీటితో. ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళం అనమాట. మీరు ఇక్కడ చూసారంటే ఎంత పింక్ కలర్లో ఉన్నాయో చూడండి. ఇవే తర్వాత ఇలా బ్లాక్గా అవుతాయి, పండు అవుతాయి అన్నమాట. ఈ పండు కొంచెం తీయగాను పుల్లగాను ఉంటుంది, ఇదైతే పులుపుగానే ఉంటుంది. చాలా బాగుంటాయి వాక్కాయలు. చాలా మెమరీస్ ఉన్నాయి మాకైతే చిన్నప్పుడు ఈ వాక్కాయలతో. ఇంకా ఆ మెమరీస్తోనే నేను ఈ చెట్టుని ఇక్కడ పెంచాలి అనుకున్నాను. సో నాకు నర్సరీలో దొరికిందనమాట వాక్కాయ చెట్టు, తీసుకొచ్చి పెట్టాను. ఇది కూడా 2 years అవుతుంది నేను నాటిన తర్వాత ఫస్ట్ టైం మన మిద్దె తోటలో వాక్కాయలు. నేను చెట్టు తీసుకొచ్చినప్పుడే 4 కాయలు ఉండేవి. అలాంటి చెట్టుని తీసుకొచ్చి నాటాను. సో వెంటనే మనకు 1 year వదిలేసి నెక్స్ట్ ఇయర్కే కాయలు స్టార్ట్ అయిపోయినాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి, పింక్ కలర్లో ఉన్నాయి. ఇవి పుల్లగా ఉంటాయి. వీటిని పప్పులలో కూడా వేసుకోవచ్చు అని విన్నాను, కాకపోతే నాకు అంత ఐడియా లేదు. మేమైతే ఉప్పు కారం వేసుకొని బాగా తినేవాళ్ళం అన్నమాట. ఇక్కడ ఇంకొకటి చూపిస్తా మీకు. ఇదిగోండి, బ్లాక్ అయిపోయింది. ఇది పండు అయిపోయిందండి. ఇది కొంచెం తీయగా ఉంటుంది బాగుంటుంది. ఇవి అయితే ఇలా పండు అయిపోయిన తర్వాత తీయగా ఉంటాయి. నేను పప్పులో వేయడం కోసం కాదు కాబట్టి, తినడానికే కాబట్టి ఇలా వదిలిపెట్టాను. బ్లాక్ అవ్వని తర్వాత కోద్దాము అని చెప్పి. సో ఇప్పుడు కోస్తున్నాను. చాలా బాగుంటాయండి వాక్కాయలు. ఇది కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి పెస్ట్ అలాంటివంతా ఏముండవు అన్నమాట. మనం మొక్కను తీసుకొచ్చినప్పుడే కొంచెం మంచి మొక్కను చూసి తీసుకొచ్చుకున్నామండి, కాయలు ఉన్నవి తీసుకొచ్చుకున్నాం అనుకోండి, సో వెంటనే మనకి కాయలు స్టార్ట్ అయిపోతాయి. వెయిట్ చేసే పని లేదు. ఇంకొకటి కూడా నాటాను నేను, దాన్ని చిన్న మొక్కగా నాటాను. అది రావడానికి చాలా ఇయర్స్ పడుతుంది అనిపిస్తుంది నాకు. చూద్దాం అది కూడా ఎప్పుడు వస్తుందో కాయలు. ఇట్రా సోమి. నేనైతే మిద్దె తోటలోకి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క కాయను కోసి తినేసాను కూడా, లేకపోతే ఇంకా చాలా కాయలు ఉండేవి. వాక్కాయలు అండి, చూసారా ఎంత బాగున్నాయో వాక్కాయలు. పళ్ళు కూడా ఉన్నాయి. దీనికి చూడండి పాలు ఎలా కారుతున్నాయో, బంకగా ఉంటుంది ఆ పాలు వాక్కాయలు. సో ఫస్ట్ టైం మన మిద్దె తోటలో వాక్కాయలు చాలా బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. చాలా ఈజీ అండి పెంచడము. నేను వేసేది చౌహాన్ క్యూ మెథడ్లో ఫర్టిలైజర్స్, అలాగే ఫిష్ అమైనో యాసిడ్, ఇంకా బోన్ మిల్, ఎప్సమ్ సాల్ట్, జీవామృతము, వేస్ట్ డీకంపోజరు, ఇవన్నీ వేస్తాను కాబట్టి నాకు మొక్కలన్నీ చాలా బాగున్నాయండి. సో చూసారు కదా మన మిద్దె తోటలో ఎన్ని స్టార్ ఫ్రూట్స్, అలాగే ఫస్ట్ టైం వాక్కాయలు, కల్లింకాయలు పండించాను. వీటితో పాటు నేను మన మిద్దె తోటలో విత్తనాల కోసం వదిలిపెట్టిన వెజిటేబుల్స్ చెప్పాను కదా, చూపిస్తాను మీకు. వాటిని ఇంకా కొంచెం రెడీ అయిన తర్వాత ఈసారి ఖచ్చితంగా నేను గివ్ అవే చేస్తాను. మన మిద్దె తోటలో సీడ్సే నేను గివ్ అవే చేస్తాను. ఏమేమి విత్తనాలు వదిలిపెట్టాను అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. విత్తనాల కోసం నేను వదిలిపెట్టిన అక్కడ ఒక నేతి బీరకాయ కనిపిస్తుంది కదండి, నేతి బీరకాయ వదిలిపెట్టాను అనమాట. నాకైతే నేతి బీరకాయలు చాలా బాగా నచ్చాయి. సో అందుకని చెప్పి నేను నేతి బీరకాయలు ఎక్కువగా పండిస్తూ ఉన్నాను. నేతి బీరకాయ ఒకటి వదిలిపెట్టాను. ఆల్రెడీ నేను ఇంకొక 2 నేతి బీరకాయలని కోసి గింజలు తీసి పెట్టాను అనమాట, విత్తనాలు. ఇంకొకటి అది కూడా పండాలి, ఇంకా కొంచెము బాగా ఎండిపోవాలన్నమాట కాయ. అది ఇక్కడ మీరు చూసారంటే క్లౌ బీన్స్ మొత్తం అల్లుకొని బాగా ఎండిపోతున్నాయి చూడండి. ఇవన్నీ ముదిరిపోయి ఉన్నాయి కాయలు. వాటిని అన్నిటినీ కూడా నేను విత్తనాల కోసమే వదిలిపెట్టేశాను. ఆల్రెడీ కూడా నేను ఒక 100 గింజల వరకు తీసి పెట్టాను అనమాట. మన తోటలోనే విత్తనాలన్నీ కూడా సేకరించి కొంతమందికైనా సరే ఈసారి గివ్ అవే చేద్దాము అని చెప్పి కొన్ని సీడ్స్ వదిలిపెట్టాను. అందులో ఇది ఒకటి క్లౌ బీన్స్. చాలా బాగున్నాయండి, చాలా ఉన్నాయి అసలు గింజలు.
మీకు చూపిస్తాను. ఇదిగోండి క్లవ్ బీన్స్ గింజలు. ఒక కాయలో ఒక్కొక్క దాంట్లో 4 ఉంటున్నాయి, ఒక్కొక్క దాంట్లో 2 ఉంటున్నాయి. నేను ఆల్రెడీ చాలా గింజలు తీసి పెట్టాను, ఇంకా కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా రెడీ అయిన తర్వాత కోసి గివ్ అవే చేస్తానన్నమాట. క్లవ్ బీన్స్ ఇక్కడ చూసారంటే ఇదొక రకమైన బీన్స్ అండి. ఇది తమ్మకాయ కాదు, ఇదొక బీన్స్. ఇదొక రకమైన బీన్స్ అనమాట. దీన్ని కూడా నేను 2 కాయలు ఆల్రెడీ కోసి పెట్టాను, ఎండిపోతేనూ కోసి పెట్టాను. ఇంకా ఒకటి ఉంది, ఇది కూడా విత్తనాల కోసమే వదిలిపెట్టాను. గింజలు లోపల తమ్మకాయకేమో పింక్ కలర్లో ఉంటుంది, ఇదేమో వైట్ కలర్లో ఉన్నాయి గింజలు. సో దీని పేరు కరెక్ట్గా నాకు తెలియదు, కానీ నేనైతే బీన్స్లో ఇదొక రకం అనుకుంటున్నాను. మీకు కరెక్ట్గా దీని పేరు కానీ తెలిస్తే నాకు చెప్పండి. ఈ కాయ చూపించినన్న దీని కరెక్ట్ పేరు కానీ మీకు తెలిస్తే నాకు చెప్పండి. సో ఇది కూడా నేను ఒక 3 కాయలు అలాగే వదిలిపెట్టాను అనమాట. 2 కాయలు రెడీ అయిపోయింది, దాన్ని కోసేసాను. ఇంకొక కాయ ఉంది, అది కూడా రెడీ అయిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను. గింజలు ఇంకా అక్కడ తమ్మకాయలు ఉన్నాయి, వాటిని కూడా చూద్దాము. ఇక్కడ తమ్మకాయలు కనిపిస్తున్నాయా మీకు? నేనైతే ఒక 10-15 కాయల వరకు సీడ్స్ కోసం అలాగే వదిలిపెట్టేశాను అనమాట. సో చాలామంది నన్ను అడుగుతున్నారు తమ్మకాయలు సీడ్స్ పంపించండి అనేసి. అందుకని చెప్పి నేను ఒకసారి హార్వెస్ట్ చేయకుండా అలాగే అన్ని కాయల్ని వదిలిపెట్టేశాను. ఒక 10-15 కాయల వరకు ఉన్నాయి, మీకు చూపిస్తాను. అక్కడ ఒక 3 ఉన్నాయి, ఇదిగోండి. ఇక్కడ ఒకటి, ఇంకా పందిరి లోపల చాలా ఉన్నాయండి. ఇటు రానన్నా కనిపిస్తాయి. ఇదిగోండి కనిపిస్తున్నాయా? చాలా ఉన్నాయి ఇక్కడ, అందులో కూడా చాలా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఇంకా ఇటు వచ్చేసి కనిపిస్తుంది. కాకపోతే ఇంకా రెడీ అవ్వాలి ఇవి కాయలు. మొత్తం బాగా ఎండిపోయిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, చెట్టు నిండా మందారాలు, రెడ్ కలర్ మందారం, ఒంటి రెక్కది రెడ్ కలర్ మందారాలు చాలా బాగా పూస్తున్నాయి. చాలా బాగా పెరుగుతుంది మొక్క అయితే. అన్నిటికీ కారణం మనం ఇచ్చే ఫర్టిలైజర్సే అండి, పోషకాలు ఎప్పుడు ఇస్తూ ఉంటే రోజు మార్చి రోజు చాలా బాగా పెరుగుతాయి మొక్కలన్నీ కూడా. చాలా బాగున్నాయి, చాలా బాగుంది కదా మందారం. సో చూసారు కదా, మన మిద్దె తోటలో విత్తనాలు కొన్ని వదిలిపెట్టాను మీకోసము. అలాగే స్టార్ ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి, వాటిని హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే ఇంకా ఈ కల్లింకాయలను కూడా హార్వెస్ట్ చేశాను ఫస్ట్ టైము. చాలా బాగున్నాయి అన్నమాట, నాకు నోరు ఊరిపోతుంది తినాలని. సో పండుది చూపిస్తాను మీకు కావాలంటే. పండు పుల్లగా బాగుంది, పుల్లగానే ఉంది, తీయగానే ఉంది. చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయండి కల్లింకాయలు. కాకపోతే తెల్లటి పాలు బంకగా ఉంది.
వాష్ చేసుకొని తిందాము. సో చూసారు కదా, ఈరోజు ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే విత్తనాలు కూడా కొన్ని వదిలిపెట్టినవి చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.